అభ్యర్థి మాగంటి సునీత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. బోరబండ స్వరాజ్ నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పర్యటిస్తూ ఉన్నారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు ఆమె. అయితే ఆమెని పోలీసులు అడ్డుకున్నారు. ఇక నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. దీంతో పోలీసులపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొట్టి పంపించేస్తారా? ఎలగొట్టి మీరు చేస్తేనేమో కరెక్ట్, యువతలాలు చేస్తే తప్పు. కంప్లైంట్లు అంటే కంప్లైంట్ ఇచ్చిన ఉపయోగం ఏముంది? అక్కడ వాళ్ళ మనిషే కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా ఇంతవరకు వచ్చి గొడవాడింది. ఒక రౌడీని తీసుకొచ్చి జనాలను కొట్టించుకొని ఎంత తప్పు ఇది? ఇన్ని మీ గోపాన్ని ఉన్నప్పుడు ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా? మనిషి అడిగేసాడంటే పారిపోయేవాళ్ళు ఇటు ఆల్రెడీ. నేను కూడా ఎన్ని రోజులు కామ్గా ఉన్నా, ఎందుకంటే గొడవలు బాగోవని. అలుసుగా తీసుకొని పద్ధతి లేకుండా ఇట్లా చేయకూడదు కదా. ఎంత అన్యాయం చెప్పండి. ఇంత భయపెడతారా మనుషుల్ని? కొట్టడం ఏంటి అసలుకి? ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు 10 మంది ఉన్నారు ఇక్కడ పోలీసులు. మరి నేను రాగానే మీరు చెప్తా అంటే వచ్చి మేడం జరిగింది ఏదని చెప్పకుండా ఏది మన మనిషికి వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. మరి అంత చెప్పండి, ఎంత తప్పు ఇది? అంటే పోలీస్ సపోర్ట్ ఉండబట్టే ఇంతవరకు వచ్చి ఇట్లా చేశాడు. కార్పొరేటర్ కొడితే టీఆర్ఎస్ కార్యకర్తలు అరే లోపడేసరి చెప్పండి మనిషి ఇట్లా కొట్టినంటే ఎంత ఎంత అసలు ఎక్కడున్నా మనం ఏం చేస్తాం? అసలు ఏమైపోతుంది ఇది ఇక్కడ? దిగినప్పుడు కూడా 10 మంది ఉన్నారు కదా, ఒక్కళ్ళు కనిపించట్లేదు. అదే మేడం, అదే ఇప్పుడు వచ్చి మరి వాళ్ళని చేసుకొనివ్వండి. ముఖ్యంగా పోలీస్ సోదరులకు చెప్తున్నా నేను, ఒక్కళ్ళకే సపోర్ట్ చేసి యువతలని కొట్టినా తిట్టినా వాళ్ళని బెదిరించొద్దు. అట్లా చెప్పండి, మిమ్మల్ని ఏమని బెదిరించాడు పోలీసులు? అరే ఆ విజయ్ అనేటువంటికి అరే నువ్వు ఏం చేస్తారా, ఎవడరా నువ్వు నాన్ లోకల్ అని రోడ్ మీద పోయేటోని తిడతారా సార్? ఎవరన్నా రోడ్ మీద పోయేటోడు ఒక కార్పొరేటర్ రప్ప ఇచ్చేసాడు నా ముంగట్టే. నన్ను చూడగా వెళ్ళిపోయినాడు, పారిపోయాడు. పోలీసు వాళ్ళు వారికి ఇచ్చారు. రే నువ్వు ఎవడరా, నువ్వు లోకల్ నాన్ లోకల్ అని చెప్పి అనుకుంటున్నాను. బీఆర్ఎస్ అరే నువ్వు ఎందుకు బెదిరించి పంపించేసిండ్రు. మాకు ఒక టేబుల్ కూడా పెట్టనిస్తలేరు, ఒక చైర్ కూడా పెట్టనిస్తలేరు. ఎందుకు ఇన్ని టేబుల్ పెడుతున్నారు అంటున్నారు. ఒక్కొక్క బూత్కి ఒక్కొక్కటి పెట్టుకుంటాం ఖచ్చితంగా. అట్లా ఇప్పుడు ఇన్ని ఓట్లు ఉన్నప్పుడు దేని దానికి ఉంటది కదా సపరేట్, అట్లా లేకుండా చేస్తున్నారు. వాళ్ళు మన చుట్టం కాదు, వీళ్ళు మన చుట్టం కాదు, కానీ కార్యకర్తలు భయపెట్టకూడదు కదా. అయినా బీఆర్ఎస్ కే టార్గెట్ చేసిండ్రు వాళ్ళు. అవును ఏంటి తెలిసిపోతుందిగా, చేస్తున్నారు కదా. ఇంత ఇబ్బంది పెడతా, ఇంత బాధ పెడతా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కదా. ఇంత భయపడాల్సిన అవసరం ఏంటి? ఓటర్లు భయపడుతున్నారు కదా. ఓటమి భయంతోనే కదా ఇదంతా స్టార్ట్ అయింది. అర్థమైపోతుంది అక్కడ. భయమై స్టార్ట్ చేశారు వాళ్ళకి అండగా. అది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆగ్రహం. బోరబండ స్వరాజ్ నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత పర్యటిస్తూ ఉన్నారు. పోలింగ్ సరళిని ఆమె పరిశీలిస్తూ ఉన్నారు. అయితే పోలీసులు ఆమెను అక్కడ అడ్డుకున్నారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. కానీ పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులే బీఆర్ఎస్ కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు అన్నది ఆమె చేస్తున్న ఆరోపణ. తమ కార్యకర్తని బెదిరించి భయపెట్టి కొట్టి అక్కడి నుంచి పంపించేశారు. ఇదెక్కడే తీరు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. పోనీ పోలీసులకి ఫిర్యాదు చేద్దామంటే చేస్తుందే పోలీసులు, ఇంకెవరికి ఫిర్యాదు చేస్తామని ప్రశ్నిస్తున్నారు సునీత. పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కూడా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాము. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చెప్తూ ఉన్నారు, ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఒక టేబుల్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి పార్టీకి అవకాశం ఉంటుంది. కానీ తమని అలా టేబుల్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వకుండా తమను అక్కడి నుంచి గెంటేస్తున్నారు, పంపించేస్తున్నారు, తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు అన్నది బీఆర్ఎస్ కార్యకర్తల ఆరోపణ. మాగంటి సునీత పోలీసులతో జరుపుతున్న వాగ్వాదాన్ని మనం చూస్తున్నాం.
అన్యాయం కదా ఇది. ఇట్లా రౌడీజం చేయొచ్చా? ఇట్లా టేబుల్ తీసేయమని కొట్టడం చేయటం ఎంత తప్పు ఇది. ఇక్కడే ఉన్నారు పోలీసులు అందరూ కూడా ఒక్క మాట మాట్లాడలేదంట. ఎవరు ఏరి కొట్టించుకున్న వాళ్ళు లేరమ్మా. ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు విజయసింహని? బాబా బసీద్. మరి మీరు ఊరుకున్నారా? కానీ రానివ్వకూడదు అతన్ని. ఎంత రౌడీజమా కాదు. ఇట్లా రౌడీజం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ఎట్లా అయ్యా? కాముగా ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళాలి. ఎందుకు అంత భయం? ఎందుకు భయం పట్టుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కదా. ఏరి వెళ్ళిపోయారు, ఇక్కడ పోలీసులు అందరూ వెళ్ళిపోయారు. మరి నన్ను చూసి మరి ఉండాలి కదా వాళ్ళు. ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. మరి నేను వచ్చినప్పుడు ఏం జరిగిందో వాళ్ళు కూడా చెప్పాలి కదా మీకు. మరి నన్ను చూసి ఎందుకు వెళ్ళిపోయారు, పారిపోయారు? బాబా ఉన్నప్పుడు సపోర్ట్ చేసి బాబాకి ఇప్పుడు నేను రాగానే అడుగుతానని వెళ్ళిపోవడం భావ్యమా? ఇది జెన్యూన్గా చేయాలి. ఎవరైనా తప్పు చేయకూడదు, దౌర్జన్యం చేయొద్దు. మీరు కూడా చూస్తా ఊరుకోవద్దు, ఆపండి. ఎవరిని భయపెట్టద్దు. మీరు మామూలుగా ఉంటే ఆ జనాలు కూడా భయపడరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కార్యకర్తలు భయపడవద్దు, స్ట్రాంగ్గా నిలబడండి. ఏదైనా కూడా వాళ్ళు ఏది చేసినా కూడా మీరు గట్టిగా చెప్పండి, ఎవరి పని వాళ్ళు చేసుకుందాము. ఇది పద్ధతి కాదు ఇలాంటి టైంలో.